మిత్రులందరికీ స్వాగతం. మాఘపురాణంలోని 7వ అధ్యాయం లోభికి కలిగిన మాఘమాస స్నానఫలం. వశిష్ఠ మహర్షి పార్వతీతో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపుడు ఇట్లు తెలియజేసెను. పార్వతి, చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు వసంతవాడ ఎమ్ము అను నామము గల పెద్ద నగరముండెను. అందు బంగారు శెట్టి అను వైశ్యుడొకడు ఉండెను. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి పిసినిగొట్టు తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కటముగా ఉన్నది. కాని అతడు ఇంకనూ ధనాశ కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యను. కాని ఒక్కనాడైనను శ్రీహరిని ధ్యానించుట గాని దాన ధర్మాలు చేయుట గాని ఎరుగడు. అంతేగాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి ఆ అనుకున్న గడువుకు రుణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజములు వేసి వారి ఆస్తులు సైతం స్వాధీనపరుచుకునేవాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరము వెళ్ళెను. ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూచి, తల్లి, నేను ముసలివాడను. నా గ్రామము చేరవలయునన్నా ఇంకనూ 10 ఆమడలు వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలిగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద రాత్రి గడపనిమ్ము. నీకెంతైనా పుణ్యముంటుంది. నేను సద్బ్రాహ్మణుడను, సదాచార వ్రతుడను. ప్రాతకాలమున మాఘస్నానము చేసి వెళ్ళిపోయేదను అని బ్రతిమిలాడెను. తాయారమ్మకు చాలి కలిగెను. వెంటనే తమ అరుగుమూల శుభ్రము చేసి అందొక తుంగచాప వేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పడుకొనుండని పలికెను. ఆమె దయార్ధ హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసించి విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజింపమని చెప్పి, ఆర్య, మాఘస్నానము చేసి వెళ్ళదనని అన్నారు గదా, ఆ మాఘస్నానం అనగానేమి, సెలవిండు, వినుటకు కుతూహలముగా ఉన్నది అని అడుగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మ, మాఘమాసం గురించి చెప్పుట నా సఖ్యము కాదు. ఈ మాఘమాసములో నది అందు గాని, తటాకమందు కాని, లేక నూతి అందు గాని సూర్యోదయం అయిన తరువాత చన్నీళ్లు స్నానము చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసీ దళములతోనూ పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను. తరువాత మాఘపురాణమును పఠించవలెను. ఇట్లు ప్రతిదినము విడవకుండా 1 రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణ సమారాధన, దాన ధర్మములు చేయవలెను. ఇట్లు చేసిన ఎడల మానవుని రౌరవాది నరక విశేషములలో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవును. ఒకవేళ ఈ 1 రోజులు చేయలేని వారు వృద్ధులు, రోగులు 1 రోజైనను, అనగా ఏకాదశి నాడు కానీ, ద్వాదశి నాడు కానీ, లేక పౌర్ణమి నాడు కానీ పై ప్రకారము చేసినచో సకల పాపములు తొలగి సిరి సంపదలు, పుత్ర సంతానము కలుగును. ఇది నా అనుభవముతో తెలియజేయుచున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణునితో పాటు నదికి పోయి స్నానం చేయుటకు నిశ్చయించుకొనెను. అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తయగు బంగారు శెట్టి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసము గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోవుదనని తెలియజేసెను. భార్య చెప్పిన మాటలు బంగారు శెట్టికి కోపం వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్టుగా పళ్ళు పటపటా కొరికి, ఓసి వెర్రిదాన, ఎవరు చెప్పినా రే నీకీ సంగతి? మాఘమాసం అనటమేమి, స్నానమేమిటి, వ్రతము దానము లేమిటి? నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు, అధిక ప్రసంగము చేసినచో నోరు నొక్కివేయుదును. డబ్బులు సంపాదించుటలో పంచప్రాణములు పోవుచున్నవి. ఎవరికి 1 పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా? చలిలో చన్నీళ్ల స్నానము చేసి పూజలు చేసి దానములు చేస్తే వళ్ళు ఇల్లు గొల్లై నెత్తిపైన చెంగు వేసుకొని భిక్షాందేహి అని అనవలసిందే. జాగ్రత్త, వెళ్ళి పడుకో అని కోపగించుకున్నాడు.
ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారునా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతునా అని ఆతృతగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారింది. తాను కాలకృత్యములు తీర్చుకొని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణునితో మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకుని నదికి పోయి నీళ్లల్లో దిగి భార్యను కొట్టబోవుచుండగా ఆ ఇద్దరు కొంత తడువు నీళ్లల్లో పెనుగులాడిరి. అటుల మునుగటచే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కినది. మొత్తం మీద బంగారు శెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చాడు. కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరు ఒక వ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవటచే బంగారు చెట్టును తీసుకొని పోవటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకొని పోవుచుండిరి. తాయారమ్మను తీసుకొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకొని తీసుకొని పోవుచుండిరి. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికెను: ఓ యమభటులారా, ఏమిటి అన్యాయం? నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవుట ఏమిటి? నా భర్తను యమలోకమునకు తీసుకొని పోవుట ఏమిటి? ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడగగా, ఓ అమ్మ, నీవు మాఘమాసములో ఒక దినమున నదీ స్నానము చేయగా నీకీ ఫలము దక్కినది. కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయముగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించునందులకే యమలోకమునకు తీసుకొని పోవుచున్నాము అని యమభటులు పలికిరి. ఆమె మరలా వారినిట్లు ప్రశ్నించెను: నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నా భర్త నీట మునిగినాడు కదా, శిక్షించుటలో ఇంత వ్యత్యాసమేల కలిగెను అని అనగా ఆ యమభటులకు సంశయము కలిగి ఏమియో తోచక చిత్రగుప్తుని వద్దకు జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియజేసిరి. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యముల పట్టిక చూడగా ఇద్దరకు సమానమైన పుణ్యఫలము వ్రాసి ఉన్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందు వెళ్ళి ఉన్న తాయారమ్మ తన భర్త గతి ఏమయ్యను అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టి పుష్పక విమానము మీద తెచ్చి వైకుంఠంలో విడిచిరి. భార్యాభర్తలిద్దరూ మిక్కిలి సంతసమందిరి. రాజా, వింటివా? భార్య వలన భర్త కూడా ఇటుల మోక్షము కలిగెను. భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపముగా ఒక్కరోజు మాఘస్నానము చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా. కనుక మాఘస్నానము నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయకమగును అనుటలో ఏ సందేహమూ లేదు. ఇంతటితో ఈ అధ్యాయం సంపూర్ణం. మరొక అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.